హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాः శంకరాచార్యాः సంతు మే జన్మ జన్మని. తృతీయ ముండకం ప్రథమ ఖండం మొదటి మంత్రం చదువుతాను, వెనకాల కూడా చదవండి. ద్వా సుపర్ణ సుపర్ణ సయుజా సఖాయా సయుజా సఖాయ సమానవృక్షం సమానవృక్షం పరిషస్వజాతే పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం తయోరన్యః పిప్పలం స్వాద్వక్తి స్వాపత్తి అన్యన్ అనశ్నో అన్యన్ అనస్నో అభిచాకసీతి అభిచాకసీతి అనశ్నన్యో అభిచాకసీతి. అన్యో అభిచాకసీతి. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతి. ద్వా అంటే ద్వౌని, సుపర్ణ అంటే రాయల్ ఈగిల్ అని, పరమాత్మ వాచకమని, లేక మంచి రెక్కలు కలిగినటువంటి పక్షులని తెలుసుకున్నాం. ఇక్కడ పక్షి అనేది రూపకమని, నిజంగా చెట్టు పక్షి కాదని, సుపర్ణో ఇవ సుపర్ణ వృక్షమివ వృక్ష, చెట్టు వంటిది అంటూ రూపకంతో బోధిస్తున్నారు. ఈ పక్షులు ఏమిటంటే ఒకటి జీవాత్మ, ఒకటి లోపల ఉన్నటువంటి సాక్షి చైతన్యం అంటూ తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు సయుజ అంటే కలిసి ఉన్నాయి, ఇప్పుడు కలిసిమెలిసి ఒక చోటే ఉన్నాయి. దర్ ఆన్ ద సేమ్ ట్రీ. ద వెరీ సాక్షి చైతన్య ఈజ్ ఆన్ ద సేమ్ ప్లేస్ వేర్ ది జీవాత్మ ఆర్ ది ఉపాధి జీవుడు ఈజ్ దేర్. జీవుడు వేరెక్కడో లేడు, జీవుడు ఈశ్వరుడు కలిసే ఉన్నారు. ఈశ్వరే జీవ, జీవే ఈశ్వర. జీవేశ్వర ఏకత్వాన్ని బోధించడానికి ఆరంభించబడిన 3 మంత్రాలలో ఇది మొదటిది. శోభన పర్ణయస్య సహా అన్నారు. శోభన పతనౌ అంటే శోభనమైన పోకడలు గల, అంటే గతులు గల, శోభనమైనటువంటి నడవడిక గల. ఇక్కడ చెట్టు మీద ఉండడము, పక్షి ధర్మము, సుపర్ణము, సయుజ, సఖాయ అవన్నీ సమానమే, కానీ ఒక విషయంలో రెండిటికి సామ్యం లేదు. ఏమిటి? ఒకటి తింటోంది, ఇంకొకటి తినడం లేదు అని చెప్పబోతున్నారు. ఓకే, అన్యో పిప్పలం స్వాదు అత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి, తినకుండా సాక్షిగా చూస్తోంది. జస్ట్ వాచింగ్ వన్ బర్డ్ ఈజ్ ఎంజాయింగ్ ద. అప్పుడు ధర్మాలు వేరువేరుగా ఉన్నాయి కదా, దీని ధర్మము దాని ధర్మము వేరుగా ఉండేటప్పుడు ఇప్పుడు ద్వివచనాన్ని ద్వౌ అని, సుపర్ణవు అని, లేకపోతే సహాయవు అని చెప్పడానికి వీలు పడదు. రామ లక్ష్మణ ఇద్దరున్నారనుకోండి, రామో లక్ష్మణవు అంటే ఇద్దరు వేరువేరు మనుషులు కాబట్టి. రామ అంటే రామౌ అంటే ఇద్దరు రాముడే అన్నప్పుడు ఒకే పేరు ఒకటే రూపం ఒకటి ఉంటే రామవు. అలాగే 2 పక్షుల్ని ఒక పక్షిగానే చెప్పడంలో క్షత్రియ న్యాయము. క్షత్రియ న్యాయం అంటే ఏమిటి? ఇంకో ఇద్దరేమో వాన పడుతోంది, ఇద్దరు ఒక గొడుగు పట్టుకుని ఇద్దరు వెళ్తున్నారు. ఆ గొడుగులో ఒక ఆయన గొడుగు పట్టుకున్నాడు, 2 ఆయన గొడుగు కింద ఈయనతో పాటు నడుస్తున్నాడు. అదిగో ఆ గొడుగు పట్టుకుని వెళ్తున్నారే వాళ్ళు అంటారు. అంటే గొడుగు పట్టుకున్న ఆయన ఒక ఆయన, 2 ఆయన పట్టుకోలేకపోయినా కూడా ఆయన గొడుగుతో ఉన్నట్టుగానే లెక్కిస్తాం. ఆ విధంగా క్షత్రియ న్యాయంతో ఈ ద్వౌ, సుపర్ణౌ, సయుజౌ, సఖాయౌ అనేటటువంటివి వాడడం జరిగింది. వైదిక ప్రయోజనాలు ద్వా సుపర్ణ సయుజ సఖాయ, ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ అని మార్చుకోండి అంటూ సంస్కృత పరంగా చెప్పుకోండి.
సరే, జీవుడు ఈశ్వరుడు వేరు కాదు, జీవేశ్వరుడు ఒకటేని బోధించడానికి కూర్చున్నాం కదా. సఖా అనే దానికి సహ ఖ్యాతి ఇది సఖ. ఖ్యాతి అంటే పేర్కొనడం, చెప్పడం. ఎవరైనా చెప్తున్నారనుకోండి, ఒకరి గురించి చెప్తున్నప్పుడు ఈయన గురించి చెప్తే ఆయన గురించి కూడా చెప్తారు. అటువంటి వాళ్ళను సఖులు అంటారు. అంటే కృష్ణుని గురించి ఏదైనా ప్రస్తావన వస్తే అర్జునుడి గురించి కూడా ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, రవిప్రకాష్ గారు నేను. ఏదో అధ్యయన భారత్ సంబంధించిన విషయంలో రవిప్రకాష్ గారు అంటే శర్మ గారు కూడా ఇలా అన్నారండి అంటూ పక్కన చెప్తారు. అంటే సఖౌ అంటే సహఖ్యా ఇది సఖ అనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. అంటే సఖ అనేదానికి సఖుడు, చెలికాడు, నెచ్చెలి, మిత్రుడు అనేటటువంటి అర్థమే కాకుండా సఖి విత్ సఖా అంటే ఎవరికి వెల్ఫేర్ తెలుస్తుందో, హు నోస్ ద వెల్ఫేర్ ఆఫ్ ది అదర్ పర్సన్, ఈజ్ ది సఖా. అలాగే ఖా అంటే సుఖ దుఃఖాలలో కలిసి ఉండేటటువంటి, ఖా రెండిట్లో ఉంది కదా, అప్పుడు కూడా సఖా అని అంటున్నాం. సో దిస్ ఈస్ ఎ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ అస్ in this particular Vedanta to present Ishvara as the best friend. Ishvara is the best friend of any jiva, any prani. Because the jiva cannot go anywhere without the Ishvara. The jiva cannot do anything or enjoy anything without the Ishvara. అంటే ఈశ్వరుడు ఉంటేనే సర్వకార్యములు నేను నిర్వర్తించుకోగలను. ఈశ్వరుడు అంటే చైతన్యం, అంటే జీవేశ్వరుల ఏకత్వమే చెప్పబడుతుంది. చైతన్యం లేనటువంటి ప్రాణికి చేసే శక్తి కానీ అనుభవించే శక్తి కానీ ఉండదు. ఈ రెండు కలిసే ఉంటాయి. సయుజ, సహ యుజ్, సయుజ అంటూ ఇంకా ఏంటి నేర్చుకున్నాము? మ్యాక్రోకాసం అండ్ మైక్రోకాసం. పిండాండము, బ్రహ్మాండం. పిండాండంలో జీవాత్మ లేక జీవుడు లేక విజ్ఞానాత్మ అంటాం. అదే బ్రహ్మాండంలో ఈశ్వరుడు అంటాం. అక్కడ ఉన్నటువంటి ఉపాధిని, ఈశ్వర ఉపాధిని, ఇక్కడ ఉన్న జీవ ఉపాధిని తొలగించి చూస్తే లోన ఉండే చైతన్యం రెండు చోట్ల ఒక్కటి. సో శోభన పతనౌ, హ్యావింగ్ సిమిలర్ నడవడిక అంటూ చెప్పి ఇక్కడ వివర్తాన్ని ఆలోచించాలి. వివర్తం అంటే ఒరిజినల్ మారకుండా రిఫ్లెక్షన్లో మార్పులు రావడాన్ని వివర్తం. ఒరిజినల్ మారిపోయింది అనుకోండి, పరిణామము. వివర్తానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జలచంద్రవత్. చంద్రుడు ఉన్నాడు, పూర్ణచంద్రుడు. నీటిలోనేమో చంద్రబింబం ఉన్నది. ఈ నీటి తాలూకా లక్షణాల వలన ఆ చంద్రుడు మలినంగాను లేక చలనంతోనూ కనిపించడానికి అవకాశం ఉంది, కానీ ఒరిజినల్లో ఏ మార్పు లేదు. అంటే ఇక్కడ పరబ్రహ్మమునకు ఈశ్వరుడు, జీవుడు అనే ఈ రిఫ్లెక్షన్స్కి సంబంధం ఎటువంటిది అంటే వివర్తమైన సంబంధం. ఆ పరబ్రహ్మంలో ఏ మార్పులు లేవు, భాగాలు లేవు, కళంకాలు లేవు. నిష్కళం, నిరంజనం అయినటువంటి పరబ్రహ్మము వివర్తముగా ఉపాధిని కల్పించుకుని ఆ ఉపాధి ధర్మాలను ఆరోపించుకొని ఈశ్వరుడు అంటే ఈ సృష్టి అని, వ్యష్టి లేక జీవుడు అంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాలని తెలియవస్తుంది. దీనినే వివర్తవాదం. ఇది రజ్జు సర్ప భ్రాంతి వంటిది కాదు. ఎందుకు? రజ్జు సర్ప భ్రాంతిలో ఇది సర్పము కాదు, ఇది తాడే అని తెలిసిన వెంటనే ఇక పాము ఉండదు. ఇది కుండ మట్టి లాంటిది. అంటే కుండలో ఉన్నది మన్నే అని తెలిసినప్పటికీ కుండ ఉంటుంది. జీవునిలో ఉండేది ఈశ్వరుడే అని తెలిసినప్పటికీ, జీవ చైతన్యము ఈశ్వర చైతన్యము ఒక్కటే అని తెలిసినప్పటికీ జీవభావం ఉంటూ ఉండగానే తెలుస్తుంది. కుండను పగలగొట్టక్కర్లేదు. కుండ యొక్క మట్టితనాన్ని తెలుసుకోవడానికి కుండను డిస్ట్రాయ్ చేయనక్కర్లేదు. జీవుని యొక్క చైతన్యతత్వాన్ని తెలుసుకోవడానికి జీవుడు ఉపాధిని విస్మరించను, విసర్జించను అవసరము లేదు. ఉపాధిగా ఉంటూనే ఉపాధి తాదాత్మ్యాన్ని చెందకుండా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాదని తెలుసుకొని చైతన్య ఆత్మగా ఉండడమే జ్ఞానము అంటూ తెలుసు. సాక్షి పక్షి. ఎవరైతే ఏది చేయకుండా న్యూట్రల్గా ఉదాసీనంగా సాక్షిగా ఉంటారో దాన్ని సాక్షి లేక సాక్షి చైతన్యం.
పక్షి అంటే టేక్స్ వన్ సైడ్, ఒక పక్షాన్ని తీసుకుంటుంది. ఈ పక్షమో ఆ పక్షమో అయితే 4 పక్షాలు ఉంటే అందులో ఒక పర్టికులర్ పార్టీకి చెందుతుంది, అది పక్షి అనబడుతుంది. ఎస్కలేటర్ ఎగ్జాంపుల్ నిన్న చూశాం. ఎస్కలేటర్ మీద నిల్చున్నంత కాలము మనము ఆ చలనానికి లోబడే ఉంటాం. ఆ చలనము లేక ఆ గమనం లేకుండా ఉండాలి అంటే ఎస్కలేటర్ దిగి ప్రక్కన సాక్షిగా ఎస్కలేటర్ మీద వెళుతున్న వాళ్ళను చూస్తూ ఉండాలి. డైవర్ ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు సముద్రంలోనికి డైవర్స్ వెళతారు. ప్రత్యేకంగా నేను దుబాయ్లో చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మదర్షిప్ ఉంటుంది. ఆ మదర్షిప్ దగ్గర నుంచి ఒక 10 మంది 20 మంది డైవర్స్ ఇంతంత పెద్ద లావు తాళ్ళు మోకుల్లా ఉంటాయి అన్నమాట. అవి కట్టుకుని నడుముకి నీటిలో గెంతేస్తారు. సముద్రం అడుగు వరకు ఆ తాడు పొడుగ్గా ఉండాలి. అడుగు వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్యపు చిప్పలను కలెక్ట్ చేసి మళ్ళీ ఆ తాడు సహాయంతో షిప్కు చేరుకుని ఈ కలెక్ట్ చేసినటువంటి బ్యాగ్లో ఉన్న ముత్యాలను షిప్లో పడేసి మళ్ళీ గెంతుతుంది. అంటే ఏమిటి? ఆ డైవరు ఎవరు? ఈ జీవుడు. సంసారము అనేటటువంటి ఈ సముద్రంలో దూకి పరుగులు పెడుతున్నాడు. అయితే ఆ డైవర్కి మదర్షిప్కి, మదర్షిప్ అంటే ఈశ్వరుడు, ఒక కనెక్షన్ ఎప్పుడూ ఉన్నది. ఆ త్రాడు కానీ లేకపోతే డైవరు అధోగతి పాలైపోతాడు, సముద్రం అట్టడుగుకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ డైవర్ తనకు ఈ కనెక్షన్ ఈశ్వరుడితో ఉన్నది, నేను ఏనాటికైనా ఈ సముద్రంలో తిరుగుతూ ముత్యాలను ముత్యపు చిప్పలను సేకరిస్తున్నప్పటికీ ఇవి చేరవలసిన గమ్యము నా మదర్షిప్ ఓ ఈశ్వరుడు అంటూ తెలుసుకున్నవాడు ఈశ్వర తత్వాన్ని తనతోనే ఉందని ఎప్పుడూ సయుజ సఖాయ అనే విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. అంటే మారే వాటితో తాదాత్మ్యం చెందకుండా, మారే శరీరాదులతో, మనస్సుతో, అహంకారంతో, ఇంద్రియ వ్యాపారాలతో సంబంధం పెట్టుకోకుండా మారని చైతన్య ఆత్మగా గుర్తించడమే జ్ఞానం. ఆఖ్య అంటే పేరు. జీవునకు ఈశ్వరునకు ఒకటే పేరు. ఏమిటా పేరు? చైతన్యం. వాళ్ళ పేరేమిటి? చైతన్యమే. ఈశ్వరుడు మాయోపాధి, మాయ తన చేతిలో పెట్టుకున్నాడు. జీవుడు భయే గాని అవిద్యా ఉపాధి, అవిద్య చేతిలో ఉన్నాడు. ఈశ్వర ఈజ్ విత్ మాయా, బట్ మాయా ఈజ్ అండర్ హిజ్ కంట్రోల్. Ishvara is Brahman himself plus Maya, which is controlled by him. Whereas Jiva is also Brahman with the Maya leka avidya which controls him. ఈశ్వరుడు శుద్ధ సత్వము, ఇక్కడ మలిన సత్వము. జీవుడు మలిన సత్వము. అంటే రజోతమో గుణాల మిశ్రిత తత్వము, మిశ్రతత్వము అని కూడా చెప్పచ్చు. పరిషస్వ జాతే అంటే ఎంబ్రేస్డ్ ద సేమ్ ట్రీ, పర్చ్డ్ ఆన్ ద సేమ్ ట్రీ, ఒకే చెట్టుని ఆశ్రయించుకొని ఉన్నాయి. అంటే ఈశ్వరుడు అనేటటువంటి అంశ నాలో ఈ శరీరాన్నే ఆశ్రయించుకొని ఉన్నది. అలాగే ఈ జీవుడు అనే అంశము శరీరాన్నే ఆశ్రయించుకొని ఉన్నది. ఇదే కదా హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు అంటూ చెప్తాం కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. హృదయం అనే దేశంలో ఈశ్వరుడు ఉన్నాడు. జీవుడు ఎక్కడ ఉన్నాడు? జీవుడు అక్కడే ఉన్నాడు. అదే సమాన వృక్షం పరిషస్వ జాతే. వృక్షం అని ఎందుకన్నారు? వ్రచ్చనాత్ వృక్షం, అది నరకబడేది కాబట్టి వృక్షం. ఇటువంటి వృక్షమునకు అశ్వత్థమూలం అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఇంతటితో సరిపోతుందా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. కట్ చేసేయడం కాకుండా బర్న్ కూడా చేసేయాలి అంటూ చెప్తాను. ఈశ్వరే జీవ, జీవే ఈశ్వర. ఈశ్వరే జీవ వెన్ ప్రళయకాలే ఈశ్వరే జీవ, ఈశ్వరుడే జీవుడని కల్పించుకున్నాడు. జీవే ఈశ్వర ఎప్పుడు? స్థితి కాలంలో జీవుడు
కబీర్ దాస్ గారు అంటారు, మొको कहाँ ढूंढ रे भैया मैं तो तेरी पास में, मोको कहाँ ढूंढ रे बंदे, ओ फ्रेंड वेर आर यू सर्चिंग मी, ईश्वरा इज आस्किंग, आई एम योर फ्रेंड, आई एम इनसाइड, मैं तो तेरे पास में, आई एम विथ यू, सयुजा सखाया समानम वृक्षम परिशस्व जाते, मोको कहाँ ढूंढ रे बंदे मैं तो तेरी पास में, न मंदिर में न मस्जिद में, ఇక్కడెక్కడా నేను లేను, అది నీలోనే ఉన్నాను. కబీర్ గారు బ్యూటిఫుల్ వర్స్ పెట్టారు, పంపిస్తాను, అందరూ వినండి. లింగ శరీరము అంటే ఏమిట ఆయన చెప్పారు చాలా చక్కటి, అవిద్య కామ కర్మ వాసన లింగోపాధి ఆత్మట, అవిద్య వలన కామము, కామము వలన కర్మములు, కర్మము వలన ఫలితములు, ఆ ఫలితముల వలన వాసనలు, వాసనల వలన కారణ శరీరము, లింగోపాధి, దాంతోపాటు చైతన్యం కలిసి ఉంటే వాడు జీవుడు. ఇవేవీ లేకుండా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అవుతే ఈశ్వరుడు. తయోః ఆ రెండిటిలో అన్యః ఏకః అంటే ఒకడు తింటున్నాడు, స్వాదు అత్తి అంటే రుచి చూచి తింటున్నాడు. ఆ రుచులు సుఖ దుఃఖ లక్షణయోః, సుఖ దుఃఖ లక్షణములు కలిగినటువంటి రుచులు ఉంటాయి. సమానం అనే పదమునకు సిమిలర్ అని అర్థం ఒకటి, సహమానం అంటే ఏదైతే అభిమానంతో కూడి ఉంటుందో, మానం అంటే అభిమానం, అంటే శరీరాభిమానము కలిగి ఉండడము సమానం. లేకపోతే మానం అంటే కొలవడం, మెషర్మెంట్, మెషరబుల్. ఈశ్వరుడు జీవుడు మెషరబుల్ కదా, ఈ రెండు కూడా ఆల్రెడీ వ్యక్తమైందని ప్రతిదీ మెషరబులే, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. సహమానం సమానం, లేక మానమునకు అంటే కొలుచుటకు వీలు పడింది కాబట్టి సమానం చెప్తుంది. ఫలం అంటే రావి చెట్టును నిన్న చెప్పు. అత్తి అంటే భక్షయతి అంటే ఉపభుంక్తే అంటే భుజిస్తున్నాడు. నౌ ద చాయిస్ ఇస్ అవర్స్. ఏమిటి? ఆర్ వి టు రిమైన్ యాజ్ ది బాడీ ఐడెంటిఫైడ్ భోక్త అండ్ కర్త, డూయింగ్ all the things and enjoying the fruits, pain and pleasure, and coming back into the world again and again, or are we to realize that we are the Ishvara component and the body component is only a vivarta, and then reside in the Ishvara forever as akarta of. ఈ విధమైనటువంటి చాయిస్ మన ముందు ఉంచబడినది ఉపనిషత్తు. మనము విజ్ఞత కలిగిన వారమై మనకున్నటువంటి ఆశ్రమము, వర్ణాశ్రమములలో, వానప్రస్థ సన్యాసాశ్రమములలో ఉన్నవారము కాబట్టి ఈ శరీర ఇంద్రియ తాదాత్మ్యాన్ని తగ్గించుకొని రాగద్వేషాలకు అతీతంగా జీవభావాన్ని విస్మరించి ఈశ్వర భావాన్ని పట్టుకోవాలి. అదే కదా బోధన. ఆ ఈ జీవేశ్వరుల ఏకత్వాన్ని తెలుసుకోవడం అంటే రెండిట్లో ఉన్న చైతన్య ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవడమే కదా. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలాస్పృహ ఇతి మాం యో అభిజానంతి కర్మభిర్ నసబధ్యతే. నేను చూశాం ఈశ్వరుడు ఎటువంటి వాడు? డజంట్ డూ ఎనీథింగ్, ఈజ్ ప్రేరయిత. ప్రేరయిత ఫర్ వాట్? ప్రేరయిత ఫర్ భోజ్య భోక్తృ. భోజ్య అంటే తినే అనుభవించే వస్తువులను ఈశ్వరుడు సృష్టించాడు. ఆ భోక్తను ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడు కూడా ఈశ్వరుడే. అంటే భోజ్య పదార్థము, భోగాన్ని అనుభవించేవాడు, రెండూ ఈశ్వర స్వరూపుడే. అనుభవాన్ని పొందుతున్నాము అంటే ఆ అనుభవం ఈశ్వరుడిదే, అనుభవాన్ని పొందేవాడు కూడా ఈశ్వరుడే. నిత్య సాక్షి సత్తామాత్రేణ. అదే కదా గీతలో అంటారు, ఉపద్రష్ట అనుమంతాచ. ఉపద్రష్ట ఆన్లుకర్, అనుమంతాచ allows everything to go. If you want to go in the wrong way, Ishvara allows, okay, you do it. If you want to take the right path, Ishvara also దానికి ప్రేరేపిస్తాడు. The decision is ours, whether to perish or whether to ascend up and then understand the Ishvara Bhava. ఇది అక్కడున్న భాష్యం తాలూకా విశ్లేషణ.
అయితే ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మొదటి 3 మంత్రాలలోనూ జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని మరొక్కసారి గట్టిగా దృష్టాంతాలతో చక్కగా సహకారి సాధనాలతో బోధించడానికి తయారైంది. ఉత్తర గ్రంథ ఆరభ్యతే. ఎందుకు? ఆల్రెడీ చెప్పేశారు. 2వ ముండకం ఎండింగ్లోనే ఈశ్వరుడు బ్రహ్మ అంటేనే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మ, బ్రహ్మ ముందు వెనుక అన్ని పక్కల బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ తప్ప మరొకటి లేదు అని ఆత్మజ్ఞానం అయిపోయింది. అయితే ఇంత సులభంగా పట్టుబడదు కదా. అందుకని దాన్ని కొంచెం మళ్ళీ గట్టిపరచడానికి, నిగమనం చేయడానికి మళ్ళీ ఇంకొక ముండకం ఆరంభమైంది. ఒక పెద్ద రావి చెట్టు కథ చెప్తున్నారు. ఒక పెద్ద రావి చెట్టు ఉందయ్యా. ఆ రావి చెట్టు మీద 2 పక్షులు కూర్చుని ఉన్నాయి. 2 పక్షులు ఆల్మోస్ట్ ఒక్కలాగే ఉన్నాయి. ఎందుకంటే ఓదానికి ఒకటి విభర్తము కాబట్టి, ప్రతిబింబము కాబట్టి. ఓ పక్షి తింటోంది, రెండవది తినకుండా సాక్షిభూతంగా చూస్తుంది. అంటే తినే పక్షి ఒకటి, గమనించే పక్షి ఒకటి అన్నమాట. అయితే 2 పక్షులు ఉన్నాయా? ఇది ద్వైతమా? జీవుడు వేరు ఈశ్వరుడు వేరా? కాదు. ఈ తినే పక్షి అనేటటువంటిది ఈ సాక్షి అనే పక్షి యొక్క ప్రతిబింబము అని తెలుసుకోవాలి. ద్వా సుపర్ణ సయుజా సఖాయ, ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ అంటూ మార్చుకొని సన్నిహితంగా 2 పక్షులు కలిసిమెలిసి ఒకే చోట ఉన్నాయి. సమాన వృక్షం పరిషస్వ జాతే, సమానం వృక్షం ఒకే చెట్టు మీద ఉన్నాయి. తయోహ వాటి యందు అన్యః ఒకటి పిప్పలం, పిప్పలం ఫ్రూట్ని, అది ఫ్రూట్ని అంటే కర్మఫల నిష్పన్నం అనేటటువంటి ఆ కర్మఫల అనుభవాన్ని స్వాదు అతి రుచిగా తింటుంది. అంటే ఆస్వాదిస్తుంది అంటాం కదా. ఆస్వాదనము అంటే రుచి చూడడం, రుచిగా తినడం. ఆ రుచి తీపి రుచి కావచ్చు, చేదు రుచి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అన్యః ఇంకొకటి అనశ్నన్ తినకుండా అభిచాకసీతి చూస్తూ ఉంది. వేదాంతానికి దృష్టాంతాన్ని అన్వయించాలి. ఇది మెటఫర్ కదా. అంచేత ఇక్కడ వృక్షం అంటే ఏమిటి? ఇగో ఈ స్థూల శరీరం. వృక్షానికి శాఖలు ఉంటాయి కదా. శరీరానికి కూడా అనేక అవయవాలు, అంగాలు, అంశాలు ఉన్నాయి కదా. అందులో మనసు కూడా ఒక శాఖ కదా. అంటే స్థూల శరీరము వృక్షం, అశ్వత్థ వృక్షము, రావి చెట్టు అనుకుంటే అశ్వత్థ అంటే నాట్ సర్టన్ దట్ ఇట్ విల్ బి దేర్ టుమారో. రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు. భర్తృహరి గారి శ్లోకాన్ని నిన్న చూసుకున్నాం. ఒక్కసారి తినకుండా ఉండే పక్షి అంటే సాక్షి చైతన్యం, తినే పక్షి అంటే ఉపాధితో తాదాత్మ్యం చెందినటువంటి జీవాత్మ లేక విజ్ఞానాత్మ. ఈ సాక్షి చైతన్యానికి 5 లక్షణాలు ఉన్నాయి. పదే పదే చెప్పుకుంటున్నాం. ఇవి వ్రాసుకోండి, మననం చేసుకోండి. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. చైతన్య ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ, నాట్ ఎన్ అట్రిబ్యూట్ ఆఫ్ ద బాడీ, అండ్ నాట్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ, అండ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయినటువంటిది కానీ, ఒక ఆబ్జెక్ట్ కానీ కాదు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద చైతన్యం. రెండోది, చైతన్యం స్వతంత్ర వస్తువు. దేహేంద్రియ సంఘాతము పరతంత్రము. స్వతంత్రంగా చైతన్యం ఎరుక అన్నిటినీ తెలిసేటట్టు చేసేది. ఈవెన్ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కూడా వెలిగించేది, అంటే తెలిసేటట్టు చేసేది చైతన్యము. చైతన్యం స్వతంత్ర వస్తువు. ఇది పరతంత్రము కాదు. ఆబ్జెక్ట్స్, వరల్డ్లీ ఆబ్జెక్ట్స్, శరీరేంద్రియ సంఘాతము అంతా పరతంత్రం. అదే కాకుండా శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. చైతన్యం ఎక్కడుంది? ఇక్కడుందా అంటే ఇక్కడుంది, ఇక్కడుందా అంటే ఇక్కడ. అంటే శరీరం అంతటా, అంటే కారణభూతమైనటువంటి శరీరము కార్యమందంతటా వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉండి అది తెలిసేటట్టు చేస్తుంది, అంటే ప్రకాశింప చేస్తుంది.
ఉంటుంది. లైట్ అనుకోకూడదు. అంటే ఎరుక, రుచి అవ్వండి, వినడం అనండి, స్పర్శ అనండి, ఆ అనుభవం తెలిసేటట్టు చేసేది చైతన్య ఆత్మ, ప్రత్యేక. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? చైతన్యం శరీరంలో భాగం కాదు, లక్షణం కాదు, శరీరం నుంచి ఉత్పత్తి అయినది కాదు. శరీరం నుంచి ఉత్పత్తి, శరీరం పోతే అది పోవాలి మరి, ఎందుకని పోదు కదా. అని ఆబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఎ నాన్ ఆబ్జెక్ట్. చైతన్యం స్వతంత్రము, శరీరము ఎట్సెట్రా ఈశ్వరుడు సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా పరతంత్రము. ఈశ్వరుడు ఎక్కడ వ్యాపించి ఉన్నాడు? ఈశ్వరుడి శరీరం అంతా, సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. నాలో ఉన్న చైతన్యం ఎక్కడ వ్యాపించి ఉంది? నా శరీరం అంతటా వ్యాపించి ఉంది. వ్యాపించి ఉండి ఊరికే ఉందా? దాన్ని ప్రేరేపింపజేస్తుంది. ప్రేరేపించి దాని సమక్షంలో అన్నీ తెలియవస్తున్నాయి, అనుభవం అవుతున్నాయి, ప్రకాశింపచేస్తుంది. మూడోది, చైతన్యం శరీర సరిహద్దులకే పరిమితము కాదు. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ లైక్ ద బాడీ, అండ్ ద చైతన్య పెరివేడ్స్ బియాండ్ ద బాడీ. చైతన్యం శరీరము నాశనమవుతే చైతన్యం నాశనమవదు. వృక్షం పడిపోయినా పక్షి ఎగిరిపోతుంది, పక్షి పడిపోదు. పక్షి రెండు ఆప్షన్స్ దానికి. ఒకటి ఎగిరి ఇంకొక వృక్షాన్ని ఆశ్రయించి మళ్ళీ పళ్ళు తింటూ జన్మ మృత్యు జరా వ్యాధులలో పడి ఈ సంసారంలో పడడం ఒక ఆప్షన్. రెండోది, అది ఎగిరి ఇంకొక చెట్టు దగ్గరకు పోయి తినకుండా ఉంటూ, అంటే ఏ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఆ సాక్షిగా ఉన్న ఈశ్వరుడే అయిపోవడం. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. తదనంతరం కూడా శరీరం నాశనమైనా కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ కనపడదు. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లోపల ఉంటుంది కానీ కనపడదు. దానిని ఎలక్ట్రిసిటీ తెలియాలంటే దానిని తెలియజేసే మాధ్యమం ఉండాలి. ఒక ఫ్యానో, ఒక లైటో, టీవీయో, ఏదో కరెంట్ ఉందా లేదా చూడు అంటే ఏం చేస్తారు? స్విచ్ వేసి చూస్తారు. అంటే ప్రతిబింబం చేసే మాధ్యమము ఉంటుంది కాబట్టి ఇక్కడ కనిపిస్తోంది చైతన్యం. ఈ పక్కన ఖాళీ జాగాలో చైతన్యం ఉంది కానీ కనిపించటం లేదు. ఎందుకు కనపడటం లేదు? అక్కడ మీడియం లేదు. ఒక బండరాయి ఉంది, అక్కడ మీడియం లేదు, కాబట్టి చైతన్యము అగుపించదు. అంత మాత్రాన చైతన్యము లేనట్టు కాదు. సరే, ఇది ఎవరిది? తినకుండా ఉండేటటువంటి పక్షితో సంకేతం చెప్పారు కదా, దట్ ఈస్ కాల్డ్ ద క్యాపిటల్ ఐ. క్యాపిటల్ ఐ అంటే పెద్ద నేను. ఆ పెద్ద నేను అంటే చైతన్యం. చైతన్యం లక్షణాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి. శరీరంలో ఒక భాగం కాదు, శరీరం తాలూకా లక్షణం కాదు, శరీరం నుంచి పుట్టినటువంటిది కాదు, ఇది ఆబ్జెక్ట్ కాదు. రెండోది, చైతన్యం స్వతంత్రమైన వస్తువు, శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది, కార్యమంతటా కారణం వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించి ఉండడమే కాకుండా ఎరుకను కలుగజేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. మూడు, శరీరం సరిహద్దులకు, దేశకాల పరిస్థితులకు పరిమితము కాదు. చైతన్యము దేశకాలాతీతము, పరిమితులకు లేదు. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ద బాడీ అలోన్. శరీరం నాశనమైన చైతన్యము నాశనమవదు. కొండ పగిలిన కొండలోనున్న ఆకాశము అలాగే ఉంటుంది. తదనంతరం కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయిన చోట కూడా ఉంటుంది కానీ కనపడదు. ఎందుకు కనపడదు? అక్కడ ప్రతిబింబింప చేసేటటువంటి మీడియం, మాధ్యమము లేదు కాబట్టి. అంటే నేను, రవిప్రకాష్ గారు, నాగరత్నం గారు ముగ్గురు నిలబడ్డాం. ముగ్గురికి మధ్యలో కూడా చైతన్యం ఉన్నది ఆ ఖాళీ జాగాలో. అక్కడ రిఫ్లెక్ట్ అవడం లేదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవడం లేదు? మాధ్యమం లేదు కాబట్టి. దిస్ ఈజ్ క్యాపిటల్ ఐ ఆర్ చైతన్య డిస్క్రిప్షన్ ఆర్ ద సాక్షి చైతన్య పక్షి. రెండోదేమిటి? అహంకారంతో కూడుకున్నటువంటి పక్షి. అంటే నేను భావంతో ఉంటూ తింటూ కర్తాభోక్తగా జీవిస్తున్నటువంటి జీవభావంలో ఉన్న విజ్ఞానాత్మ లేక చిదాభాసుడు లేక జీవాత్మ. దీని లక్షణం ఏమిటి? ఇది జడం. అహంకారం జడం కదా. జడమైనటువంటి
ప్రతిఫలించేటట్టు చేసేటటువంటి చైతన్యము ఉండుట వలననే ఈ జడము చైతన్యవంతంగా కనిపిస్తుంది. అద్దం జడము, కానీ ప్రతిఫలించడానికి కావలసిన సూర్యకాంతి దాని మీద పడితే ప్రతిఫలనం ఏర్పడుతుంది. జడమైన అద్దం కూడా కాంతిని ప్రతిఫలింపజేస్తుంది. జడమైన ప్రతిబింబింపజేయగలదు. మనస్సు జడమైనా కూడా, అహంకారం అంటే మనస్సుకు మరొక పేరు. మనస్సుకు మరొక పేరు పెడితే దాని పేరు అహంకారం. మనం బుద్ధి అహంకార చిత్త చిత్తాన్ని నాహం, మనసు బుద్ధి అహంకారం చిత్తం. అహంకారం అనే అనుభవము ఉండడం వలననే నేను చేస్తున్నాను అనిపిస్తుంది. నేను చేస్తున్నాను అనిపించడం వలననే నేను అనుభవిస్తున్నాను అని తెలుస్తుంది. అది ఈ విధంగా చైతన్యం మనస్సులో ప్రతిబింబించగా ఏర్పడినటువంటి దాని ప్రతిబింబ చైతన్యము, ది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లేక చిత్ యొక్క ఆభాస, చిదాభాస అంటారు. అంటే అచేతనమైన మనసు చేతనత్వాన్ని అరువు తెచ్చుకుంది. ఇట్ హ్యాస్ బారోడ్ ది చేతనత్వం ఫ్రమ్ ద చైతన్య ఆర్ ద సాక్షి చైతన్య. అప్పుడు అది అహంకారమైనది. ఎప్పుడైతే చైతన్యం లేదో, అహం జడం కదా అహంకారం, అదేమి ప్రతిఫలించి నేను భావం రావాలి అంటే, నేనున్నాను, కూర్చున్నాను, మాట్లాడుతున్నాను అంటే చైతన్యం తాలూకా ప్రతిఫలనం ఉంటేనే ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. చైతన్యంలో, శరీరంలో ఏమున్నాయి? వృక్షం అంటే వృక్షం శరీరము. ఆ వృక్షంలో ఏమున్నాయి? రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమిటి? సాక్షి చైతన్యం. రెండవ పక్షి ఏమిటి? అహంకారం. అంటే చైతన్యం రిఫ్లెక్ట్ అయినటువంటి మనస్సు. అంటే సాక్షి చైతన్యం అంటే శుద్ధ చైతన్యం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మ. అది అహంకారం ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం మాధ్యమాన్ని బట్టి మారుతూ వస్తుంది. రకరకములైనటువంటి వికారాలకు లోనై ఉంటుంది. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క విధంగా ఈ చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఉన్న రెండు పక్షులు ఎవరు? సాక్షి చైతన్యం, అహంకారం. సాక్షి చైతన్యం అనేది శుద్ధ చైతన్యము, దానికి కర్తభోక్త కాదు, అంచేత పండు తినడం లేదు అని చెప్పారు. అహంకారం అనేటటువంటిది కర్తృత్వ భోక్తృత్వాలు కలిగినటువంటి ఇది కాబట్టి, చిదాభాస కాబట్టి, ప్రతిబింబం చైతన్యం కాబట్టి అదే కర్తభోక్త. దూరుగా ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, ఈ శరీరం కానీ కర్త కాదు, భోక్త కాదు. మీకు ఆ చైతన్యం లేనిదే ఇవి కర్తృత్వాన్ని తెచ్చుకోలేవు. అంటే ప్రతిబింబ చైతన్యమే కర్తభోక్త. శుద్ధ చైతన్యమైనటువంటి సాక్షి కర్తభోక్త కాదు. దేహేంద్రియ సంఘాతము జడమైనటువంటివి కర్తభోక్త కాదు. అయితే కర్తభోక్త ఎవరు? అహంకారము లేక ప్రతిబింబించిన చైతన్యము, అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యం. ఈ రెండిటిలో ఒకటి సాక్షి చైతన్యము క్యాపిటల్ ఐ, రెండవది అహంకారము లేక స్మాల్ ఐ అని చెప్పుకోవచ్చు. సాక్షి చైతన్యాన్ని క్యాపిటల్ ఐ అని చెప్పి, స్మాల్ ఐ అండ్ సాక్షి చైతన్యాన్ని చెప్పడం ఒక ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం అలా చెప్తారు. మొదటి దానిని అహం అంటారు, సాక్షి చైతన్యాన్ని. రెండవ దానిని అహంకారం అంటారు. అహంకారం, అకారం అంటే ఒక రూపం వస్తే ఆ అనే రూపాన్ని అకారం అంటున్నాం కదా. ఓంకారం, ఓం అనేటటువంటి సంకేతానికి మనము రాసే రూపాన్ని ఓంకారం, ఉచ్చరించే శబ్దాన్ని ఓంకారం. అహంకారం, ఆ అహమునకు రూపమిస్తే, సాక్షి చైతన్యానికి రూపమిస్తే, వ్యక్తమవుతే అది అహంకారం. అహం, అహంకారం, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ. సాక్షి చైతన్యము అకర్త భోక్త, దానికి కర్మఫలం అంటదు. నమాం కర్మ ఫల కర్మ నమాం కర్మాణి లింపంతి, కర్మలు అంటవు. నమే కర్మ ఫల గృహ, కర్మ ఫలితముల మీద ఆసక్తి నాకు లేదు. ఇది విధముగా మాం యో అభిజానాతి, ఎవరు చక్కగా అనుభవంలో తెలుసుకుంటారో సహా అతడు కర్మల చేత నబధ్యతే, బంధింపబడడు, అకర్త భోక్తగానే ఉంటాడు. చేత సంచిత ప్రారబ్ధ ఆగామి అనే కర్మలు సాక్షి చైతన్యానికి అంటవు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే సాక్షి చైతన్యానికి పుణ్యపాపాలు అంటవు, సుఖ దుఃఖాలు లేవు. అది శుద్ధ బుద్ధ నిత్య ముక్త స్వరూపము. ఇది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నేను యొక్క డిస్క్రిప్షన్. సాక్షి చైతన్యం లోయర్ లెవెల్లో ఉన్నటువంటి నేను ఎవరు అంటే స్మాల్ ఐ అంటే ఏదైతే అహంకారం ఉంటున్నామో అది ఉన్నత స్థితిలో ఉన్న నేను ఏమీ చేయకపోతే తక్కువ స్థితిలో ఉన్న నేను ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటుంది. డిఫరెన్స్ ఏమిటి? అది ఏది ఎప్పుడూ చేయదు, ఇది ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అనేక కర్మలు చేస్తుంది. ఈ కర్మలు ఎలా ఉంటాయి? మానసిక కర్మలు, వాక్కు కర్మలు, వాచిక కర్మలు అంటాం వాటిని. శరీరం ద్వారా కాయిక మానసిక వాచిక కర్మలను చేస్తూ ఉంటుంది. అందువలన ఈ ప్రతిబింబ చైతన్యం లేక అహంకారము అంటే రూపము చెందినటువంటి అహము అంటే ప్రతిబింబించినటువంటి చైతన్యము కర్తాభోక్త అయింది. కర్తాభోక్త అయితే ఏమిటవుతుంది? వెంటనే ఇష్టం ఉన్నా లేకపోయినా ఫలం వచ్చి పడిపోతుంది. ఏదైనా చేశాము అంటే ఫలం వచ్చి పడుతుంది, పుణ్యపాపాలు కలుగుతాయి. దాని వలన సుఖ దుఃఖాలను భరిస్తూ 3 బ్యాంక్ అకౌంట్లు పెట్టుకుంటాడు. ఏమిటి? ఒకటి సంచిత కర్మ అంటే రియల్ ఎస్టేట్ లాంటిది, ఒకటి ప్రారబ్ధ కర్మ అంటే క్యాష్ విత్డ్రాన్ అండ్ బీయింగ్ యూజ్డ్ నౌ, ఒకటి ఆగామి కర్మ న్యూ డిపాజిట్. సంచిత కర్మ ఇస్ ద ఫిక్స్డ్ డిపాజిట్, ఆగామి ఇస్ ద న్యూ డిపాజిట్స్ అండ్ ప్రారబ్ధ ఇస్ ద క్యాష్ ఇన్ హ్యాండ్ అనుకోండి. వాటిని క్షయం చేయడానికి ఏం చేయాలి? ఈ సంచితాన్ని, ఈ ప్రారబ్ధాన్ని, ఈ ఆగామిని క్షయం చేసుకోవాలి. మళ్ళీ వృక్షం కావాలి అంటే మళ్ళీ స్థూల శరీరంతో ఇంకో జన్మ ఎత్తుతుంది. సింపుల్గా కన్క్లూజివ్గా వీటిని చెప్పాలి అంటే అహంకారానికి సాక్షి చైతన్యానికి ఉన్న భేదం ఏమిటి? రెండిట్లో ఉన్న సమానత్వం ఏమిటి? రెండు చైతన్య స్వరూపమే. ఒకటి ఒరిజినల్ చైతన్యము, రెండోది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. దాని నుంచి ఇది అరువు తెచ్చుకుంది. అది బింబం అయితే ఇది ప్రతిబింబం. చంద్రుని చూసినా, చంద్రుని ప్రతిబింబము చూసినా ఒకటే ఆహ్లాదం కలుగుతుంది. మనని ఒక మనిషిని చూసినా, ఫోటోని చూసినా ఒకటే కదా. చేత ఏంటంటే రెండిటికీ సమాన ధర్మము చైతన్యం. అయితే సాక్షి చైతన్యం అకర్త భోక్త. అహంకారము లేక స్మాల్ ఐ, సాక్షి చైతన్యం లేక క్యాపిటల్ ఐ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నేను, ద సోకాల్డ్ అహం, అహం బ్రహ్మాస్మిలో ఉన్న అహం అకర్త భోక్త. అహంకారంలో ఉన్నటువంటిది అంటే రూపుదిద్దుకున్నటువంటి అహమైనటువంటిది అంటే లోయర్ ఐ ఆర్ ద స్మాల్ ఐ కర్త భోక్త. సాక్షి చైతన్యం అకర్త భోక్త, అహంకారం కర్త భోక్త. సాక్షి చైతన్యం అసంగ, అహంకారం ససంగ. సాక్షి చైతన్యం సర్వవ్యాపకం, అహంకారం ఈ శరీరానికి పరిమితం. సాక్షి చైతన్యం నిత్యముక్త శుద్ధ బుద్ధ స్వరూపం, అహంకారం పునరపి జననం పునరపి మరణం దుఃఖ సమ్మిశ్రితం. సాక్షి చైతన్యం అవ్యవహారి, అహంకారం వ్యవహారాలు నడిపిస్తుంది. వ్యవహారి వ్యాపారి, వ్యాపారములను నడిపిస్తుంది. కాబట్టి వ్యాపారి అంటే ట్రేడర్ అని కాదు అర్థం. వ్యాపారములు అంటే ఇంద్రియ వ్యాపారములు, ఇంద్రియముల తల పనులను నడిపిస్తుంది కాబట్టి ఇంద్రియ వ్యాపారి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. దెర్ ఇస్ ఎ క్యాపిటల్ ఐ ఆర్ ది అహం ఆర్ ద సాక్షి చైతన్యం. దిస్ సాక్షి చైతన్యం ఈజ్ అకర్త అభోక్త. దెర్ ఇస్ ఎ స్మాల్ ఐ ఆర్ ది అహంకార అంటే రూపాన్ని నామాన్ని పొందినటువంటి ప్రతిబింబ చైతన్యం ఏదో చిదాభాస, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కర్తాభోక్త. సాక్షి చైతన్యం అసంగం, అహంకారం ససంగం. అంటే ఏ విధమైన అంటు లేనటువంటిది సాక్షి చైతన్యం. అన్నినీ తల మీద వేసుకునేటటువంటి అన్ని సుఖ దుఃఖాలను, కర్మ ఫలాలను, పుణ్య పాపాలతో సంగము కలిగినటువంటిది అహంకారం. సాక్షి చైతన్యం దేహానికి పరిమితం కాదు.
సాక్షి చైతన్యం అందరిలో ఒక్కటే, సర్వవ్యాపకం. దేహము లేని చోట కూడా ఉపాధి లేదు కాబట్టి కనబడడం లేదు, కానీ అది ఉంది. బల్బుకి మధ్యన ఎలక్ట్రిసిటీ ఫ్లో ఉంది, కానీ తెలియటం లేదు. ఎందుకు? బల్బు ఉన్న చోటే తెలుస్తుంది, బల్బు లేని చోట తెలియడం లేదు. ఇది సర్వవ్యాపకం. ఇది అహంకారం స్మాల్ అయి శరీరం వరకు పరిమితం. సాక్షి చైతన్యం నిత్యముక్త శుద్ధ బుద్ధ స్వరూపం. ఇది అజ్ఞానం వలన కర్మ, కర్మల వలన ఫలం, అజ్ఞానం వలన కామన, కామన వలన కర్మ, కర్మ వలన ఫలం, ఫలం వలన వాసన, వాసన వలన లింగ శరీరం, కారణ శరీరం, దాని వలన పునరపి జన్మం, పునరపి. సాక్షి చైతన్యం అవ్యవహారి, నాట్ అట్ ఆల్ కన్సర్న్డ్ విత్ ఎనీ యాక్షన్ దట్ ఈస్. అహంకారం ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీ, వ్యవహారి, వ్యాపారి. అజ్ఞానజీవి తన స్వరూప అజ్ఞానంతో పుట్టాడు. తనకు ఒక ఉన్నతమైన సాక్షి స్వభావం ఉందని తెలియదు. ఎందువలన తెలియదు? అవిద్య లేక మాయా అనే పొరలో ఉండడం వలన తాను జీవిని లేక ఈ లిమిటెడ్ అహంకారంతో ఉన్నటువంటి స్మాల్ అయినని అనుకుంటూ ఉంటాడు. ఉన్నతమైన సాక్షి స్వభావాన్ని తెలుసుకోలేడు. తనను సాక్షి చైతన్యమని ఏనాడు గుర్తించడు. అహంకారమే అనుకుంటాడు. నేను శర్మ, లేకపోతే నేను వృద్ధుడను, ఈ ధర్మాలన్నీ పెట్టుకొని వాటితో ఉంటాడు. అందుకే కర్తాభోక్త అవుతాడు. సుషుప్తిలో అహంకారం లయం అవుతుంది కాబట్టి ఆనందమే మిగులుతుంది. ఇదే మనకు సాక్షి చైతన్యం మన అనుభవం వచ్చేటటువంటి సమయం ఏది? మన సుషుప్తి. ఎందుకు? అక్కడ మనసు లేదు, ఇంద్రియాలు లేవు, చుట్టూ ఉన్నటువంటి ఏ అనుభవాలు లేవు. చేత మిగిలినది ఆనందం. అదే సాక్షి చైతన్యం. అందుకని ఉపనిషత్తు ఇట్ ఈస్ పోజింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ క్వశ్చన్ టు యూ. వాట్ ఈస్ దట్? అహంకారాన్ని ఎన్నుకుంటూ కర్తాభోక్తగా ఉంటూ సుఖ దుఃఖాలను, శీతోష్ణాలను, ద్వంద్వాలను అన్నిటినీ భరిస్తూ వీటి వాసనలనన్నీ పోగు చేసుకుంటూ దాంతోపాటు కారణ శరీరాన్ని ఏర్పరచుకొని మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటావా? లేక నీలో ఉన్న సాక్షి చైతన్యాన్ని తెలుసుకొని సాక్షి చైతన్యంగా అకృతగా, అభోక్తగా, అపరిమితంగా, కాలాతీతంగా ఉండేటటువంటి చైతన్యంగా నువ్వు మిగులుతావా? నిర్ణయం నీ చేతిలోనే ఉంది అంటూ గట్టిగా నొక్కి చెప్తోంది ఈ మంత్రం. అహంకారాన్ని ఎన్నుకుంటే సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడవలసిందే. సంసారం అంటే ఏమిటో వచ్చే మంత్రము సూచిస్తుంది. ఓకే. ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏంటంటే, శరీరాన్ని వృక్షంతో పోల్చారు. పెద్ద వృక్షాన్ని కొట్టివేసినా సరే మళ్ళీ ఆ వృక్షం పెరుగుతుంది. అలాగే ఈ శరీరం రాలిపోయినా ఈ పక్షి రాలిపోదు, ఎగిరి మళ్ళీ ఇంకో చెట్టుకి వెళ్ళిపోతుంది. ఇంకో చెట్టు అంటే ఇంకో జన్మ, ఇంకో అనుభవం. జన్మ, లోకము అంటే అనుభవం. ఇంకొక అనుభవాన్ని పొందుతుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో రకమైన పండ్లను తింటూ ఉంటుంది. మళ్ళీ అక్కడ కర్మ ఫలాలను పోగు వేసుకుంటుంది. అలాగా ఈవెన్ ఇఫ్ ద శరీర ఫాల్స్ ఆర్ ద ట్రీ ఫాల్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ టైమ్. భద్రుని శ్లోకంలో కాల ప్రవాహంలో ఆ ఇసుక నేలలో ఉన్నటువంటి చెట్టు ఇరోడైపోయి ఎలాగా ఆ నదీ ప్రవాహంలో పడిపోతుందో, అలాగే కాల ప్రవాహంలో ఈ శరీరం అనేటటువంటి చెట్టు ఇరోడైపోయి పడిపోతుంది. పడిపోతే దీని మీద ఉన్నటువంటి పక్షిగాడు ఉన్నాడుగా, వాడు లింగాత్మ. ఆ లింగాత్మ ఇంకొక చోటకు ఎగిరిపోతాడు. లింగ శరీరం అంటే జీవాత్మ. ఎగిరి మళ్ళీ ఇంకో చెట్టుని పొందుతాడు. మళ్ళీ ఆ చెట్టు మీద వాడికి ఇదే పని. మళ్ళీ పళ్ళు తింటూ ఉండడం, మళ్ళీ కొత్త అనుభవాలు పోగేసుకుంటూ ఉండడం, మళ్ళీ వాసనలు, మళ్ళీ ఆ చెట్టు పడిపోతే అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళడం. అలా ఉంటావా? లేక ఇక మీదట నాకు ఈ భోగాలు వద్దు, ఈ రాగాలు వద్దు, వీటితో తాదాత్మ్యం వద్దు, నేను అసలు నా స్వరూపాన్ని మర్చిపోయి ఎందుకీ అంధకారంలో ఉండడం, నేను సాక్షి చైతన్యాన్ని కదా అని తెలుసుకుని అకర్త అభోక్తగా మిగిలి పునర్జన్మ లేకుండా చేసుకుంటావా? నీ చేతిలోనే ఉన్నది. ఈ చెట్టుని కూకటి వేళ్లతో సహా పెకలించాలి. మళ్ళీ కొట్టుమిట్టాడకూడదంటే సంసార వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. అదే శాస్త్రం చెప్తోంది. వృక్షం అనేటటువంటి రూపకము విచ్ఛనాత్ వృక్ష అంటే ఛేదనము చేసేటటువంటి
వస్తువు కాబట్టి, పడిపోయే వస్తువు కాబట్టి, ఊరికే కొట్టేస్తే మళ్ళీ మొలుస్తుంది కాబట్టి ఆ స్టంప్ను కూడా బర్న్ చేసేయాలి. అందుకే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి అంటూ రెండు చెప్పారు. అభిచాక శీతి. ఎందుకంటే ఈ పక్షి తింటూ ఉంటే ఆ పక్షి తినకుండా అలా చూడడం? వాట్ ఈస్ ద పర్పస్? బికాజ్ ఈ పక్షికి ఒరిజినల్గా ఏమీ శక్తి లేదు. ఇది జడమైన పక్షి. ఈ పక్షి అక్కడి నుంచి ఎరువు తెచ్చుకొని రెండవ పక్షి దగ్గర నుంచి శక్తిని ఎరువు తెచ్చుకొని ఈ అనుభవాలను పొందుతుంది. అంటే ఆ పక్షి లేకపోతే ఈ పక్షి తినలేదు. ఆ పక్షి ఉంటేనే ఈ పక్షి ఉన్నట్టు. అది బింబమవుతే ఇది ప్రతిబింబము. బింబము లేని ప్రతిబింబం ఉండదు. నేను లేని నా రిఫ్లెక్షన్ అద్దంలో ఉండదు. అంటే ఆ తినకుండా ఉన్న పక్షి ఉంటేనే ఈ పక్షి ఉంటుంది. ఆ తినకుండా ఉన్న పక్షియే సాక్షి చైతన్యము. చూడండి, అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతం తాను ఏమీ కదలకుండా ఇనప ముక్కలనన్నిటినీ తన వైపు ఆకర్షించు. అంటే అయస్కాంతం ఏమైనా కదిలి రామ ఇనప మొక్క నా దగ్గర రా అని పిలిచిందా? పిలవలేదు. ఇనప మొక్కలే ఆకర్షింపబడ్డాయి. అంటే ఆ అయస్కాంతత్వాన్ని అరువు తెచ్చుకుంది. ఎప్పుడైతే అయస్కాంతాన్ని తీసేసామో ఆ ఇనప మొక్కలని బయటకు జారిపోతాయి. అలాగే ఆత్మ ఏది చేయదు, కానీ దాని సమక్షంలో, దాని ప్రేరణలో జీవుడు అనేకమైన పనులను చేస్తాడు. చేస్తే చేస్తే ఏమవుతుంది? పని చేశాడు అంటే ఫలితం వచ్చేస్తుంది. ఆ ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. ఆ అనుభవించినప్పుడు ఎప్పుడైతే నేను అనుభవించేవాడను కాను, నాకు ఫలాపేక్ష లేదు అన్నాడో చిత్తశుద్ధి జరుగుతుంది. ఇక్కడతో మోక్షం రాదు. అటువంటి చిత్తశుద్ధితో నేను చేసేటటువంటి ఈ జీవుడు పక్షిని కాను, నేను సాక్షి చైతన్యమైనటువంటి క్యాపిటల్ ఐ పక్షిని అని తెలుసుకుంటే జ్ఞానం అంటారు. అలో ఉన్న ప్రతిబింబ చైతన్యాన్ని జీవుడు అంటారు. అది మిథ్యా. బింబ చైతన్యాన్ని సాక్షి చైతన్యం లేక క్యాపిటల్ ఐ లేక ఈశ్వరుడు అంటారు. అది సత్యం. సత్యం లేకుండా మిథ్యకు ఉనికి లేదు. అందుకే సయుజ అంటే కలిసే ఉంటాయి. ఇప్పుడు ఒరిజిన్ ఎక్కడుందో దాని తరక రిఫ్లెక్షన్ కూడా దాంతో కలిసే ఉంటుంది. రెండు పక్షులను చెప్పడానికి ఇంకొక కారణం కూడా. ఇప్పుడు చెప్పుకున్నాం, పక్షి అంటే వృక్షము పడిపోయినా సరే లింగ శరీరం వేరే ఒక వృక్షాన్ని ఆశ్రయించి ఎగిరిపోతుందని చెప్పడానికి, అలా ఎగరడానికి పక్షి అయితేనే సరి అయిన ఉదాహరణ. చెట్టు మీద పాము ఉందనుకోండి, పాము అని చెప్పాను అనుకోండి, ఆ చెట్టు డబుక్కని పడిపోతే నీళ్లలో ఆ పాము కూడా పడిపోయి కొట్టుకుంటుంది. దాని మీద చీమ ఉందనుకోండి, ఆ చీమ కూడా పడిపోతుంది. అదే పక్షి అయితే ఎగిరిపోతుంది ఇంకో దానికి. ఇట్ విల్ నెవర్ ఫాల్ విత్ ది వృక్ష. ఆ ఎగిరిపోవడం అనేటటువంటిది ఇంకో శరీరాన్ని పొందడం. ఏ చెట్టు లభిస్తుంది దానికి? ఇక్కడ ఏ ఫలాలు తిన్నదో దాని అనుభవ ప్రకారంగా ఆ శక్తి సంపాదించుకుంటుంది. ఆ శక్తితో దానికి కావాల్సిన వృక్షాన్ని అది పొందుతుంది. ఇది రజ్జు సర్ప భ్రాంతి కాదు, కుండ మట్టి భ్రాంతి అంటుంది. అంటే కుండలన్నిటిలోనూ పాత్రలన్నిటిలోనూ మట్టి పాత్రలో ఉండేటటువంటిది మట్టి అని తెలియడానికి ఆ పాత్రలను విరగొట్టక్కర్లేదు. ఆ పాత్రలు అలా ఉండగానే జీవభావాన్ని వదిలితే పోతుంది. నామరూపాలను దాటి చూడగలిగితే పోతుంది. రెండు పక్షుల దృష్టాంతం ఇవ్వడం వలన ఒక క్రొత్త సిద్ధాంతాన్ని లేవనెత్తారు ద్వైతవాదులు. వాళ్ళ పేరు చెప్పక్కర్లే, ఆచార్యులు ఉన్నారు. వారు ఇదే ఉపనిషత్తులో ఈ మంత్రాన్ని కోట్ చేసి చూడండి, రెండు పక్షులని చెప్పారు. ఒకటి ఈశ్వరుడు, రెండవది జీవుడు. ఈ జీవుడు ఎప్పుడు ఈశ్వరునికి దాసుడు అంటూ చెప్పుకుంటూ పోయారు. అది ద్వైతం అంగీకరించదు. జీవుడు ఈశ్వరునికి దాసుడు కాదు. జీవుడు ఈశ్వరుడు ఒక్కటే. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్. దేవుడు తన స్థానంలో అందరినీ గమనిస్తూ ఉంటాడు. దేవుడు కళ్ళు కప్పి మనం ఏమీ చేయలేము. మనం ప్రేమతో దేవుడు మనల్ని చూస్తున్నాడు. నాకు ఏదైనా కష్టం వస్తే దేవుడిని ప్రార్థించుకుంటాను, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనేటటువంటిది ద్వైభావం. ఆ ద్వైభావాన్ని దాటి జీవ ఈశ్వర ఐక్యత్వం ఇంతవరకు చెప్పినటువంటి ఉపనిషత్ భాగంలో చెప్పబడింది. ఒకటే అద్వైత ఆత్మను రెండు పక్షులుగా చూపించడంలో అర్థం ఏంటంటే, జీవితం తాలూకా ప్రతిబింబత్వాన్ని తెలుసుకుని, అంటే తన యొక్క బారోడ్ కాన్షియస్నెస్ని తెలుసుకుని
జీవత్వ భావాన్ని జ్ఞానం ద్వారా పోగొట్టుకొని సాక్షి చైతన్య భావాన్ని పొందాలి అనేటటువంటి ఒక ఉపదేశం. అందుకని ఇలాంటి అపోహలకు తావివ్వకుండా శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోండి అంటూ చెప్తున్నారు. ఈ విధంగా ఈ మంత్రము చాలా ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తుంది. అది మరొక్కసారి మంత్రాన్ని చదువుతాను, మీరు కూడా వెనకాల చదవండి. ఓపెన్ చేయడానికి అవకాశం ఇస్తాం. Allow participants to unmute. Okay. त्वा सुपर्णा सयुजा सखाया सुपर्णा सुखाचा समानं वृक्षं परिषस्वजाते परिष्वजाते तयोरन्यः पिप्पलं स्वाद्वत्ति स्वात्शक्तिः अनश्नन् अन्यो अनस्सन् अन्युः अभिचाकसीति అభిజానంతి ఇది. అభిచాకసీతి అనేటటువంటిది చాలా మంచి వర్డ్ అనమాట. అభిచాకసి అతి, అభిచాక అస్తి, అభిచాక అసీతి, అభిచాక అసి అంటే ఇట్ ఈస్ దేర్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ వాచింగ్ లైక్ అన్ ఆన్లుక్కర్, లైక్ ఏ పర్సన్ ఆన్ ద in the balcony looking at the procession, like the tree on the bank of a river watching the flow of water. The tree is not connected with the flow of water. Tree అక్కడ సాక్షిగా నిలబడుతుంది, అందులో శవం వచ్చినా చూస్తుంది, శవమైనటువంటి పువ్వులు అవి వచ్చినా కూడా చూస్తూ ఉంటుంది. అందులో ప్రవాహంలో వెళ్ళేటటువంటి వాటికి ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ లేకుండా న్యూట్రల్గా సాక్షిభావంతో చూడడాన్ని అభిచాకశీతి అంటారు. ఏమైనా సందేహాలు ఉంటే